ప్రెగ్నెన్సీలు అంటే పెళ్లి కాని అమ్మాయిలకి సంబంధించిందా అని రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఎక్కడ స్కూళ్ళలోనూ కాలేజెస్ కాలేజ్ లాంటి చోట ఏమైనా ఈ ప్రమాదం ఏమైనా జరిగి ఉందా అన్నది ఒక్కసారిగా చాలా ఆందోళనకు గురి చేసింది ఈ అంశం. కానీ స్టడీ మొత్తము వెళుతూ ఉంటే ఇది ఆ యొక్క పాపులేషన్ కి సంబంధించిన అంశం. దాని సెన్సస్ రూపంలో వాళ్ళు స్టడీ చేసినప్పుడు వెలుగు చూసినటువంటి అంశం ఇది. అంటే ఇక్కడ కుప్పంలో 14.9% ఈ యొక్క ప్రెగ్నెన్సీ రేటు ఉందంటే కుప్పము ఆంధ్రప్రదేశ్ లో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. అవును, ముఖ్యంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి ఒక వెనుకబడిన ప్రాంతం మా చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతం అది. అటవీ ప్రాంతం, ఎడారి లాంటిది. అటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గంగా ఎన్నుకొని చాలా సంవత్సరాల నుంచి ఆయన అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే తమిళనాడు నుంచి అటు ఉన్న వెనుకబడిన ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా అక్కడే ఉంటారు అనుకుంటా. కొంచెం ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, అవును, రెండు తమిళనాడు కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులకి అది ఒక మంచి హబ్ లాంటిది. పైగా అక్కడ ద్రవిడ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలుగు, తమిళము, కన్నడ మూడు సాంప్రదాయాలకు అది పుట్టినిల్లుగా ఉంటుంది ఆ కుప్పము ప్రాంతం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన వంతు కృషి తను చేస్తున్నప్పటికీ ఇక్కడ బాల్య వివాహాలు పెరిగిపోవడానికి కారణం ఏమని నేను అనుకుంటున్నానంటే గత వైసీపీ పాలనలో గంజాయి మూకలు చెలరేగిపోయినటువంటి ఒక విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోకూడదు. ఆ గంజాయి మూకల ఆగడాలను, అరాచకాలను తట్టుకోలేని తల్లిదండ్రులు తమ పిల్లలకు, తమ ఆడపిల్లల్ని ఆ మైనారిటీ ఏజ్ లోనే వివాహాలు జరపడానికి ప్రోత్సహించిందా అన్న కోణం కూడా ఇక్కడ మనము చూడాలి.